వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. దిస్ ఇస్ కోటేశ్వరరావు. 6 to 8 న్యూ టెక్స్ట్ బుక్లోని ఫిగర్ ఇట్ అవుట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లోని డిస్కషన్లో భాగంగా ఈరోజు 6th క్లాస్ 3rd చాప్టర్ నంబర్ ప్లేలోని 3.5, 3.6 ఫిగర్ ఇట్ అవుట్లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 5 పాయింట్స్ ఇవ్వగలరు. అందులో ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 3.5లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, we shall do some simple estimates. It is a fun exercise and you may find amusing to know the various numbers around us. Remember, we are not interested in the exact numbers. For the following questions, share your methods of estimation with the class. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, స్టెప్స్ యూ వుడ్ టేక్ టు వాక్. సో ఏ బిట్ వచ్చేసి, ఫ్రమ్ ద ప్లేస్ యు ఆర్ స్టాండింగ్ సిట్టింగ్ టు ద క్లాస్ రూమ్ డోర్. బి బిట్ వచ్చేసి, across the school ground from start to end. C bit వచ్చేసి, from your classroom door to the school gate. D bit వచ్చేసి, from your school to your home. సో ఇవి బేస్డ్ ఆన్ క్లాస్ యొక్క అండ్ క్లాస్ రూమ్ సైజ్ని బట్టి, అదేవిధంగా ప్లే గ్రౌండ్ని బట్టి, డిస్టెన్స్ అంటే స్కూల్కి హౌస్కి డిస్టెన్స్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా మనము వీటి ఆన్సర్ చూసినప్పుడు, సో సీట్ టు క్లాస్ రూమ్ డోర్ అబౌట్ 20 to 30 స్టెప్స్ ఉంటాయి మామూలుగా మనకి. అదేవిధంగా బీబిట్ వచ్చేసి అక్రాస్ స్కూల్ గ్రౌండ్. సో మనకి 200 to 300 స్టెప్స్ అబౌట్గా నీట్గా ఉంటాయి. తర్వాత అదేవిధంగా క్లాస్ రూమ్ డోర్ టు స్కూల్ గేట్ తీసుకున్నప్పుడు అబౌట్ 100 to 200 స్టెప్స్ ఉంటుంది. తర్వాత స్కూల్ టు హోమ్ తీసుకున్నప్పుడు అబౌట్ 1000 to 5000 స్టెప్స్. అంటే స్కూల్ నుంచి డిస్టెన్స్ని బట్టి మారుతుంటుంది కాబట్టి, సో అబౌట్ 1000 to 5000 స్టెప్స్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం. నంబర్ ఆఫ్ టైమ్స్ యూ బ్లింక్ యువర్ ఐస్ ఆర్ నంబర్ ఆఫ్ బ్రీత్స్ యూ టేక్. ఏ బిట్ ఇన్ ఏ మినిట్, బి బిట్ ఇన్ ఎన్ అవర్, సి బిట్ వచ్చేసి ఇన్ ఏ డే. దీనికి ఆన్సర్ చూసినప్పుడు, సో ఐ బ్లింక్ అనేది మనకి పర్ మినిట్ 15 to 20 టైమ్స్ ఉంటుంది. సో పెర్ అవర్ అన్నప్పుడు దీన్ని 60తో మల్టిప్లై చేసినప్పుడు 900 to 1200 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అదేవిధంగా పర్ డే అన్నప్పుడు, సో పర్ డే అన్నప్పుడు మనకి నియర్లీ మనం స్లీపింగ్ అవర్స్ తీసేసి మిగతా టైం లెక్కేసుకుంటే 16 అవర్స్గా తీసుకుంటే, సో అప్రాక్సిమేట్లీ ఐ బ్లింక్ టైమ్స్ అనేది 15,000 to 20,000 టైమ్స్ ఉంటుంది. సో ఐ బ్లింక్ అనేది పర్ మినిట్ తీసుకున్నప్పుడు 15 to 20 టైమ్స్, పర్ డే అన్నప్పుడు 900 to 1200 టైమ్స్, పర్ అవర్ అన్నప్పుడు 900 to 1200 అవర్స్, పర్ డే అన్నప్పుడు 15,000 to 20,000 టైమ్స్ ఉంటుంది. అదే బ్రీత్స్, నెంబర్ ఆఫ్ బ్రీత్స్ అన్నప్పుడు అది ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యావరేజ్గా తీసుకున్నప్పుడు ఇన్ ఏ మినిట్ అన్నప్పుడు 12 to 16 టైమ్స్ ఉంటుంది. పర్ డే అన్నప్పుడు, పర్ అవర్ అన్నప్పుడు, పర్ అవర్ అంటే ఇంటూ 60 చేసినప్పుడు 720 to 960 టైమ్స్ వస్తుంది. పర్ డే అన్నప్పుడు ఇది 24 అవర్స్కి కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ
17,000 to 23,000 టైమ్స్ బ్రీత్స్ అనేది పర్ డే తీసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. నేమ్ సమ్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ దట్ ఆర్, అందులో ఏ బిట్ వచ్చేసి ఏ ఫ్యూ థౌజండ్ ఇన్ నంబర్, బి బిట్ వచ్చేసి మోర్ దాన్ 10,000 ఇన్ నంబర్ తీసుకున్నప్పుడు, సో ఫ్యూ థౌజండ్స్ తీసుకున్నప్పుడు వెహికల్ నంబర్స్, దాదాపు వెహికల్ నంబర్స్ అనేవి థౌజండ్స్లో ఉంటాయి. తర్వాత గ్రెయిన్స్ ఆఫ్ రైస్ ఇన్ ఏ కప్, సో కప్ రైస్లో ఉన్నటువంటి రైస్ గ్రెయిన్స్ అనేవి కూడా మనకి ఫ్యూ థౌజండ్స్లో ఉంటాయి. నెక్స్ట్ మోర్ దాన్ 10,000 తీసుకున్నప్పుడు బుక్స్ ఇన్ ఏ లైబ్రరీ, శాలరీ ఆఫ్ ఏ పర్సన్, ఇవన్నీ కూడా మోర్ దాన్ 10,000గా ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఎస్టిమేట్ ద ఆన్సర్, ట్రై టు గెస్ విత్ ఇన్ 30 seconds, చెక్ యువర్ గెస్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అందులో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ యువర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, మోర్ దాన్ 5,000 ఆర్ లెస్ దాన్ 5,000 అన్నప్పుడు మనకి ఆప్షన్ ఏ మోర్ దాన్ 5,000 అనేది ఉంటుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ స్కూల్ హూ ట్రావెల్ టు స్కూల్ బై బస్, సో అది డిపెండ్ ఆన్ ద డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఎవరేజ్ తీసుకున్నప్పుడు ఆప్షన్ బి లెస్ దాన్ 200 అనేది ఆన్సర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం. అచ్యుత్ వాంట్స్ టు బై మిల్క్ అండ్ 3 types of fruit to make fruit custard for 5 people. He estimates the cost to be ₹100. Do you agree with him? Why or why not అన్నప్పుడు, సో ఇది టూ మచ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ అగ్రీగా తీసుకోవచ్చు. దీని ఆన్సర్ చూసినప్పుడు నో, ఐ డోంట్ అగ్రీ విత్ అచ్యుత్. 3 types of fruits and milk for 5 people కాస్ట్ ఈజ్ మోర్ దాన్ 5,000గా ఉంటుంది కాబట్టి ఐ డోంట్ అగ్రీ విత్ అచ్యుత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఎస్టిమేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ ఇన్ తెలంగాణ అన్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అనేది నియర్లీ 300 kilometers ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ అబౌట్ 300 kilometersగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. Amara is in grade 6 and says she has spent around 13,000 hours in school till date. Do you agree with her? Why or why not అన్నప్పుడు ఐఎమ్ నాట్ అగ్రీగా చెప్పుకోవచ్చు. సో వై నాట్, వై అంటే, సో దీన్ని మనం చూసుకున్నప్పుడు నో, ఐ డోంట్ అగ్రీ. స్కూల్ డేస్ పర్ ఇయర్ అన్నప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ స్కూల్ డేస్ అనేవి 200 days ఉంటాయి పర్ ఇయర్. సో ఈ 200 daysలో ఒక పర్ డేకి మనకి స్కూల్ వర్కింగ్ అవర్స్ అనేది నియర్లీ 6 to 7 hours ఉంటుంది. 6 hours తీసుకున్నప్పుడు షీ స్టడీడ్ 8 years, ఎందుకంటే నర్సరీ, కేజీ, ఎల్కేజీ, యూకేజీ 2 years తీసుకున్నప్పుడు to 6th class అన్నప్పుడు మనకి నియర్లీ 8 yearsగా వస్తుంది. సో ఈ 8 yearsలో నంబర్ ఆఫ్ అవర్స్ షీ స్పెండ్ అంటే 200 days పర్ డే 6 hours ఇంటూ 8 hours, 8 years తీసుకున్నప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 9,600 hours వస్తుంది. సో ఇక్కడ 13,000 hours ఈజ్ టూ హై కాబట్టి ఐ డోంట్ అగ్రీ విత్ హెర్ అనగా చెప్పుకోవచ్చు.
next problem, 9th problem. Earlier, people used to walk long distance as they had no other means of transport. Suppose you walked at your normal pace. Approximately how long would you take to go from A bit వచ్చేసి your current location to one of your favorite place nearby. B bit వచ్చేసి your current location to any neighboring states capital city. C bit వచ్చేసి the southernmost point in India to northernmost point in India తీసుకున్నప్పుడు సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు సో నైబరింగ్ ప్లేస్ అన్నప్పుడు మనం పెర్ అవర్కి అప్రాక్సిమేట్లీ ఒక 8 hours తీసుకున్నప్పుడు 80 kilometers ఉండే డిస్టెన్స్ ఉన్నటువంటి ప్లేస్కి మనము 10 hours ట్రావెల్ చేయగలము. అదేవిధంగా మనము బీబిట్ వచ్చేసి నైబరింగ్ స్టేట్ యొక్క క్యాపిటల్కి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 600 kilometers ఉన్నాయనుకోండి. సో 600 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయనప్పుడు పర్ డే మనము 10 hours వాకింగ్ చేస్తాం అనుకున్నప్పుడు సో 10 into 60 kilometers ట్రావెల్ చేస్తాం పర్ డే. అలా 10 days అన్నప్పుడు మనకి 600 kilometers కవర్ చేస్తాం కాబట్టి నైబరింగ్ స్టేట్ యొక్క క్యాపిటల్ మనం ట్రాన్స్పోర్ట్కి మనకి నియర్లీ 10 days టైం పడుతుంది. అదేవిధంగా నార్థన్ మోర్ ప్లేస్ ఇన్ ఇండియా టు సౌదర్న్ ప్లేస్ ఇన్ ఇండియా అన్నప్పుడు మనకి అరౌండ్లీ సో 3000 kilometers అబవ్ ఉంటుంది కాబట్టి మనకి 60 daysగా పడుతుంది. సో ఏ బిట్కి ఆన్సర్ 10 hours, బి బిట్కి 10 days, సో సి బిట్కి మనము 60 daysగా ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం. మేక్ సమ్ ఎస్టిమేషన్ క్వశ్చన్స్ అండ్ ఛాలెంజ్ యువర్ క్లాస్మేట్స్ అన్నప్పుడు దీనికి ఆన్సర్గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ బుక్స్ ఇన్ అవర్ లైబ్రరీ. తర్వాత హౌ మెనీ అవర్స్ ఏ మ్యాన్ కెన్ స్లీప్ ఇన్ హిజ్ లైఫ్ టైం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఛాలెంజింగ్గా మన ఫ్రెండ్స్కి వచ్చి. సో నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 3.6లో ఫస్ట్ క్వశ్చన్ రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ది బిలో సినరియో వెన్ ఎవర్ పాసిబుల్. సో ఇక్కడ నియర్లీ 10 సెంటెన్స్ ఇచ్చారు. సో వాటిలో తర్వాత ఏమి ఇచ్చారంటే కుడ్ యూ ఫైండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది కేసెస్, ఇఫ్ నాట్ థింక్ అండ్ డిస్కస్ వాట్ కుడ్ బి ద రీజన్, మేక్ అదర్ సచ్ క్వశ్చన్స్, ఛాలెంజ్ యువర్ క్లాస్మేట్స్ అని ఇచ్చాడు. సో దీనిలో మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు 5 digit plus 5 digit to give a 5 digit number sum more than 90,250 అన్నాడు. సో దీన్ని మనం చేయాలంటే 90,000లో 250లో హాఫ్ అంటే 45,125. సో ఈ 45,125 కంటే గ్రేటర్ వాల్యూస్ ఏమైనా తీసుకుంటే ఆ వచ్చే ప్రాబ్లం అనేది 5 digit సమ్ యొక్క సమ్ అనేది మనకి 5 digit సమ్ మోర్ దాన్ 90,250 వస్తుంది. సో దీని ఆన్సర్ చూసినప్పుడు 47,500 ప్లస్ 45,200. సో ఇవి రెండు తీసుకున్నప్పుడు అడిషన్ చేసినప్పుడు 00712 సో 92,700 అనేది ఈ 90,250 కంటే గ్రేటర్గా ఉంటుంది, విచ్ ఈజ్ మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో సమ్ ఆఫ్ 2 5 digit నెంబర్స్
sum is more than 90,250 and is a 5-digit number. నెక్స్ట్ సేంద్ర చూసినప్పుడు 5-digit plus 3-digit టు గివ్ ఏ 6-digit సమ్ అన్నాడు. సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు సో మనము 99,990 అనేది 5-digit నెంబర్ ప్లస్ 980 అనేది 3-digit నెంబర్. సో ఇది 5-digit నెంబర్. సో రెండు అడిషన్ చేసినప్పుడు మనకి 1,970. So 1,970 is a 6-digit number which is the sum of a 5-digit number and 3-digit number. రెండు అడిషన్ చేసినప్పుడు మనకి 6-digit నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ చేసినప్పుడు 4-digit plus 4-digit టు గివ్ ఏ 6-digit సమ్ అంటే ఇట్ ఈజ్ మనము ఇంపాసిబుల్గా చూసుకోవచ్చు. 4-digitలో మ్యాక్సిమం నెంబర్ అంటే 9,999. సో అగైన్ మళ్ళీ మనం 9,999 తీసుకున్నప్పుడు అడిషన్ చేస్తే 18, 19, 19, 19. సో మనకి 19,998 అనేది ఒక 5-digit నెంబర్ మాత్రమే వస్తుంది కాబట్టి ఇది మనం ఇంపాసిబుల్గా చూసుకోవచ్చు. సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు నాట్ పాసిబుల్ అని చెప్తాము. లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ 4-digit నెంబర్ ఈజ్ 9,999. అనదర్ 4-digit నెంబర్ ఈజ్ 9,999. సమ్ ఈజ్ 19,998. సో ఇట్ ఈజ్ ఏ 5-digit నెంబర్, నాట్ 6-digit నెంబర్ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్తాం. నెక్స్ట్ ఏంటో చూసుకున్నప్పుడు 5-digit plus 5-digit టు గివ్ ఏ 6-digit నెంబర్ అన్నప్పుడు 5-digit నెంబర్స్ ఒకటి మోర్ దాన్ 50,000, అనదర్ నెంబర్ కూడా మోర్ దాన్ 50,000 తీసుకున్నప్పుడు వాటి సమ్ అనేది మనకి 6-digit నెంబర్ వస్తుంది. సో దానికి ఆన్సర్గా చూసుకుంటాం. సో మనం ఇక్కడ 49,570 ప్లస్ 53,430 ఇది 5-digit నెంబర్ వస్తుంది. ఇది కూడా 5-digit నెంబర్ వస్తుంది. ఇవి రెండు అడిషన్ చేసినప్పుడు మనకి 1,03,000. సో 1,03,000 ఇది 6-digit నెంబర్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసినప్పుడు 5-digit plus 5-digit టు గివ్ 18,500 అన్నాడు. సో మనకి 5-digit నెంబర్ ప్లస్ 5-digit నెంబర్ గివ్స్ టు 18,500 అన్నాడు. సో మనకి ఇది నాట్ పాసిబుల్ అని చెప్పొచ్చు. సో 5-digit నెంబర్ అంటే మినిమం నెంబర్ 10,000 వస్తుంది. సో 10,000 plus 10,000 ఈక్వల్ గివ్స్ మనకి 20,000 వస్తుంది. సో సమ్ ఆఫ్ 2 5-digit నెంబర్ అనేది మినిమం వాల్యూ అనేది 20,000 అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్తాం. సో మనము దీనికి ఆన్సర్ చూసినప్పుడు నాట్ పాసిబుల్. సో స్మాలెస్ట్ 5-digit నెంబర్ is 10,000. అనదర్ స్మాలెస్ట్ 5-digit నెంబర్ is 10,000. their sum is 20,000 అవుతుంది. సో ద సమ్ ఆఫ్ 2 5-digit నెంబర్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 కాబట్టి ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్తాం. నెక్స్ట్ సెంటర్ చూసుకున్నప్పుడు 5-digit minus 5-digit టు గివ్ ఏ డిఫరెన్స్ less than 56,503 అన్నప్పుడు దీనికి ఆన్సర్. సో దీనికి ఆన్సర్ వచ్చినప్పుడు 70,500 అనేది ఒక 5-digit నెంబర్, మైనస్ 25,500 అనేది 5-digit నెంబర్. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 45,000 అనేది వస్తుంది. సో 45,000 అనేది
ఈజ్ లెస్ దాన్ 56,503 వస్తుంది. సో ఇది మనకి రిక్వైర్డ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 5 digit minus 3 digit to give a 4 digit difference. సో 5 digit నెంబర్ అన్నప్పుడు స్మాలెస్ట్ 5 digit నెంబర్ తీసుకుంటే 10,000. 10,000లో 3 digit నెంబర్ ఉన్నప్పుడు 900 తీసుకుని సపరేట్ చేసినప్పుడు మనకి 9,100 వస్తుంది. ఇట్ ఈజ్ ఏ 4 digit నెంబర్ వస్తుంది. సో దీని ఆన్సర్గా చూసుకున్నప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు మనకి 10,400 minus 900. సో 10,400 అనేది మనకి 5 digit నెంబర్. సో దాంట్లో నుంచి 3 digit నెంబర్ 900 సపరేట్ చేసినప్పుడు మనకి 9,500 వచ్చింది. సో 9,500 ఈజ్ ఏ 4 digit నెంబర్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకున్నప్పుడు 5 digit minus 4 digit టు గివ్ ఏ 4 digit డిఫరెన్స్ అన్నప్పుడు 5 digit నెంబర్ అన్నప్పుడు స్మాలెస్ట్ 5 digit నెంబర్ తీసుకున్నప్పుడు 10,000. 10,000 నుంచి 4 digit నెంబర్ అనేది 1,000 సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 9,000 వస్తుంది. సో 9,000 అనేది ఒక 4 digit నెంబర్ వస్తుంది. సో దీనికి ఆన్సర్గా ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు మనకి 17,000 అది 5 digit నెంబర్ వస్తుంది. సో మైనస్ 8,000 అనేది 4 digit నెంబర్ వస్తుంది. సో డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి 9,000 వస్తుంది. సో 9,000 ఈజ్ ఏ 4 digit నెంబర్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నప్పుడు సెంటరీ 5 digit minus 5 digit టు గివ్ ఏ 3 digit డిఫరెన్స్ అన్నప్పుడు మనకి 99,900లో నుంచి మనము 5 digit నెంబర్ 99,000 సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 900 అనేది 3 digit నెంబర్గా ఆన్సర్ రావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూసినప్పుడు సో మనకి 98,765 మైనస్ 98,000 సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇవి రెండు కూడా 5 digit నెంబర్స్. వీటి డిఫరెన్స్ అనేది మనకి 765 వచ్చింది. సో 765 ఈజ్ ఏ 3 digit నెంబర్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ వస్తుంది. నెక్స్ట్ సెంటర్ చూసినప్పుడు 5 digit minus 5 digit టు గివ్ 91,500. సో మనకి ఇది మనము ఇంపాసిబుల్గా తీసుకోవచ్చు. సో ఇంపాసిబుల్గా ఎలా తీసుకుంటామంటే మనకి 9 digit గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి 99,999 వస్తుంది. సో దీంట్లో నుంచి స్మాలెస్ట్ 10 digit నెంబర్ 5 digit నెంబర్ తీసుకున్న 10,000 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 89,999. సో మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది మనకి 89,999 వస్తుంది. కానీ ఇక్కడ 91,500 కాబట్టి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్గా చెప్పుకోవచ్చు. దీని ఆన్సర్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినప్పుడు సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు నాట్ పాసిబుల్. సో గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అనేది 99,999. స్మాలెస్ట్ 5 digit నెంబర్ అనేది 10,000. డిఫరెన్స్ చూసుకున్నప్పుడు మనకి 89,999 వస్తుంది. సో విచ్ ఈజ్ లెస్ దాన్ 91,500 వస్తుంది కాబట్టి నాట్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ టు అవర్ క్లాస్మేట్స్ అన్నప్పుడు రైట్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ ఆఫ్ 2 5 digit నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 99,999. సో రెండు 5 digit నెంబర్ అడిషన్ చేసినప్పుడు 99,999 వచ్చేటువంటి ఇది నా ఎగ్జాంపుల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నప్పుడు రైట్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ 2 4 digit నెంబర్ ఈజ్ ఏ 4 digit నెంబర్. సో ఏమైనా 2 4 digit నెంబర్స్ నుంచి ఒక 4 digit నెంబర్లో నుంచి ఇంకో 4 digit నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 4 digit నెంబర్ వచ్చేదానికి ఎగ్జాంపుల్ ఒకటి మనం ఛాలెంజెస్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఆల్వేస్, సమ్ టైమ్స్, నెవర్
Below are some statements. Think, explore and find out if each of the statement is always true, only sometimes true, or never true. Why do you think so? Write your reasoning and discuss this with the class అన్నాడు. సో దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి, సో ఏ బిట్ చూసుకున్నప్పుడు 5 digit number plus 5 digit number gives a 5 digit number. సో ఇది మనము సమ్టైమ్స్ ట్రూగా తీసుకోవచ్చు. సో అన్నప్పుడు అన్ని 5 digit నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మనకి రెండు 5 digit నెంబర్ యాడ్ చేసినప్పుడు ఒకటి సమ్టైమ్స్ 6 digit నెంబర్ కూడా వస్తుంది కాబట్టి దీన్ని సమ్టైమ్స్ ట్రూగా చెప్పుకోవచ్చు. సో దీనికి సొల్యూషన్ చూసుకున్నప్పుడు, సో ఏ బిట్ కాన్స్గా చూసినప్పుడు మనకి 10,000 స్మాలెస్ట్ 5 digit నెంబర్ ప్లస్ 10,000 తీసుకున్నప్పుడు అడిచినది మనకి 20,000 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ 5 digit నెంబరు 99,999. సో అదేవిధంగా 99,999ని అడిషన్ చేసినప్పుడు మనకి 1,99,998 వస్తుంది. సో ఇది మనకి 6 digit నెంబర్ వచ్చేదానికి పాసిబిలిటీస్. కాబట్టి 20,000 ఈజ్ 5 digit నెంబర్ అండ్ 1,99,998 ఈజ్ ఏ 6 digit నెంబర్ కాబట్టి ఇది ఓన్లీ సమ్ టైమ్స్ ట్రూ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బి బిట్ చూసినప్పుడు, సో నెక్స్ట్ బిట్ చూసినప్పుడు 4 digit నెంబర్ ప్లస్ 2 digit నెంబర్ గివ్స్ ఏ 4 digit నెంబర్. సో ఇది కూడా మనం సమ్ టైమ్స్ ట్రూగా తీసుకుంటాం. సో ఎందుకంటే మనకి 4 digit నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ 9,999 తీసుకున్నప్పుడు దానికి 2 digit నెంబర్ 10 యాడ్ చేసినా కూడా అది మనకి 5 digit నెంబర్ వస్తుంది కాబట్టి ఇది సమ్ టైమ్స్ ట్రూ అని చెప్పుకోవచ్చు. సో దీనికి చూసినప్పుడు, సో మనం చూసినప్పుడు ఓన్లీ సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. సో స్మాలెస్ట్ 4 digit నెంబర్ అనేది 1000. సో స్మాలెస్ట్ 2 digit నెంబర్ 10 రెండు అడిషన్ చేసినప్పుడు 1010 అనేది 4 digit నెంబర్ అయింది. అదే గ్రేటెస్ట్ 4 digit నెంబర్ అయినప్పుడు 9,999 ప్లస్ గ్రేటెస్ట్ 2 digit నెంబర్ అయినప్పుడు 99 అడిషన్ చేసినప్పుడు మనకి 10,098 వస్తుంది. సో ద సమ్ ఆఫ్ ఏ 4 digit నెంబర్ అండ్ ఏ 2 digit నెంబర్ minimum value is 10,010 and maximum value is 10,098. కాబట్టి సమ్టైమ్స్ ఇది 4 digit నెంబర్ అవుతుంది, సమ్టైమ్స్ 5 digit నెంబర్ అవుతుంది కాబట్టి ఓన్లీ సమ్టైమ్స్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సి బిట్ చూసినప్పుడు, నెక్స్ట్ సి బిట్ చూసినప్పుడు 4 digit నెంబర్ ప్లస్ 2 digit నెంబర్ గివ్స్ ఏ 6 digit నెంబర్ అనేది ఇది నెవర్ ట్రూ అవుతుంది. సో ఎందుకు అంటే మనకి 4 digit నెంబర్కి ఒక 2 digit నెంబర్ అడిషన్ చేసినప్పుడు ఇది 4 digit నెంబర్ అయినా కావచ్చు, 5 digit నెంబర్ అయినా కావచ్చు, కానీ 6 digit నెంబర్ అనేదానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది నెవర్ ట్రూ అనేది చెప్పుకోవచ్చు. దీనికి ఆన్సర్గా చూసుకున్నప్పుడు నెవర్ ట్రూ. సో లార్జెస్ట్ 4 digit నెంబర్ అన్నప్పుడు 9,999, లార్జెస్ట్ 2 digit నెంబర్ అన్నప్పుడు 99. వీటిని అడిషన్ చేసినప్పుడు మనకి 10,088 వస్తుంది. సో ద సమ్ ఆఫ్ 4 digit నెంబర్ అండ్ 2 digit నెంబర్ maximum value is 10,088 and is a 5 digit number but not 6 digit number కాబట్టి
ఇది నెవర్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ మనకి డి బిట్ చూసుకున్నప్పుడు 5 digit నెంబర్ మైనస్ 5 digit నెంబర్ గివ్స్ ఏ 5 digit నెంబర్ అన్నప్పుడు ఇది సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50,000 నుంచి 10,000 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 40,000 వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో ఏ 5 digit నెంబర్ అవుతుంది కాబట్టి ఇది సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. దీని ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నప్పుడు సో ఇక్కడ ఓన్లీ సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. 5 digit గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి 99,999. సో అదేవిధంగా స్మాలెస్ట్ 5 digit నెంబర్ అనేది 10,000 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 89,999 వస్తుంది. సో డిఫరెన్స్ అనేది మనకి 5 digit నెంబర్ వచ్చింది. అదేవిధంగా 99,999 అనేది గ్రేటెస్ట్ 5 digit నెంబర్. దాని నుంచి అగైన్ గ్రేటెస్ట్ 5 digit నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 0 అనేది వస్తుంది. సో ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ 5 digit నెంబర్స్ may be 1 digit or 2 digit or 3 digit or 4 digit 5 digit. ఎగ్జాంపుల్గా చూసుకున్నప్పుడు 99,999లో సేమ్ 99,999 తీసినప్పుడు మనకి 0 వస్తుంది. సో ఇది మనకి సింగిల్ డిజిట్ నెంబర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి ఇది సమ్ టైమ్స్ ఓన్లీ ట్రూ అవుతుంది. ఈ బిట్ తీసుకున్నప్పుడు 5 digit నెంబర్ మైనస్ 2 digit నెంబర్ గివ్స్ 3 digit నెంబర్ అంటే దిస్ ఈజ్ నెవర్ ట్రూ. సో ఎప్పుడు మనకి ట్రూ కాదు. సో 5 digit నెంబర్ నుంచి 2 digit నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది 4 digit నెంబర్ అయినా కావచ్చు, కానీ సో 4 digit నెంబర్ ఆర్ 5 digit నెంబర్ అవుతుంది. 3 digit నెంబర్ అనేది నెవర్ ట్రూ అవుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు సో మనకి ఇది నెవర్ ట్రూ అవుతుంది. స్మాలెస్ట్ 5 digit నెంబర్ అన్నప్పుడు 10,000, లార్జెస్ట్ 2 digit నెంబర్ అన్నప్పుడు 99. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 9,901 అవుతుంది. సో ద డిఫరెన్స్ ఆఫ్ ఏ 5 digit నెంబర్ అండ్ 2 digit నెంబర్ ఈజ్ either 4 digit నెంబర్ ఆర్ 5 digit నెంబర్ వస్తుంది. సో డిఫరెన్స్ అనేది మనకి 4 digit నెంబర్ ఆర్ 5 digit నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది నెవర్ ట్రూ అవుతుంది. థ్యాంక్ యూ.